ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మొమ్ముబాయ్. మీరు చూస్తున్నారు మొమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ వ్యవసాయం గురించి. సో టుడే టాపిక్ వచ్చి స్టాటిస్టికల్ ఫంక్షన్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం, ఫార్ములాస్ని, అదేవిధంగా డేట్ అండ్ టైంని ఏ విధంగా ఉపయోగిస్తాం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ప్రీవియస్ పార్ట్లో అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్ గురించి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రీవియస్ వీడియో పార్ట్ 6 తర్వాత మనకి ఎంఎస్ ఎక్సెల్ పార్ట్ 7 అయితే చాలా లేట్ అయింది. అదేవిధంగా ఎందుకు లేట్ అయిందంటే కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే మీకు లేట్ అవుతున్నాయి. అందువల్ల నేను వీడియో అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్ట్ 7 అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ప్రతి ఒక్కరు వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మీరు కానీ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేయడం జరుగుతుంది. సో మనం అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసే కదా మీరు ప్రీవియస్ వీడియోలో పార్ట్ 6లో అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్ని ఏ విధంగా ఫార్ములాని ఉపయోగిస్తామని చూసాం. అదేవిధంగా ఇప్పుడు స్టాటిస్టికల్ని చూద్దాం. దీన్ని ఉపయోగించి ఫార్ములాని మనం రిజల్ట్స్ని ఏ విధంగా రాబడతామో ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి స్టాటిస్టికల్ ఫంక్షన్లో ఇక్కడ చూడండి మినిమం, మ్యాక్సిమం, యావరేజు, జియో మీను, హార్ మీను, కౌంట్ ఏ ఉన్నాయన్నమాట. వీళ్ళని ఉపయోగించి మనం ఫార్ములాని రిజల్ట్ని ఏ విధంగా రాబడతాం అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మినిమం ఉంది. మినిమం అంటే ఉన్న సంఖ్యలో చిన్న సంఖ్య అనమాట, దాన్ని మినిమం అంటారు. దానికోసం మనం ఈజ్ఈక్వల్ టు మినిమం అని టైప్ చేసి, అంటే అక్కడ మినిమం చేయకూడదు, స్క్రీన్ మీద ఎంఐఎన్ ఉంది కదా దాన్ని మనం టైప్ చేయాలి. టైప్ చేసి ఇక్కడ సెల్ని మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ 7 అయితే వచ్చింది అనమాట. అక్కడ చూడండి పైన మనకి 23, 10, 7 ఉంది కదా, దాంట్లో మినిమం వాల్యూ వచ్చి 7 అనమాట, చిన్న వాల్యూ కాబట్టి చిన్న సంఖ్య అయితే వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం చూద్దాం. మ్యాక్సిమం అంటే పెద్ద సంఖ్య అనమాట. ఇప్పుడు మ్యాక్సిమంలో పెద్ద సంఖ్య ఏదంటే ఇక్కడ చూడండి ఈజ్ఈక్వల్ టు మ్యాక్సిమం గట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ విధంగా మనం సెల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి మనకి 29 వచ్చింది అనమాట. అంటే మ్యాక్సిమం అంటే పెద్ద వాల్యూ అనమాట. ఇక్కడ మనకి సెకండ్ రోలో చూడండి ఇక్కడ 29 అనేది పెద్ద వాల్యూ దీంట్లో, కాబట్టి మనకి 29 రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు యావరేజ్ని కనుక్కుందాం. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మనం పార్ట్ 6లో ఏ విధంగా చూసామో సేమ్ అదే ప్రాసెస్ మొత్తం. ఇక్కడ ఈజ్ఈక్వల్ టు యావరేజు, ఇక్కడ స్క్రీన్ మీద ఎలా ఉందో అలా టైప్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు మినిమం ఉంటే మినిమం కాకుండా ఎంఐఎన్ టైప్ చేయాలి, మ్యాక్సిమం ఉంటే ఎంఎక్స్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఈ యావరేజ్ కదా, యావరేజ్ చూసి ఇక్కడ చూడండి మనకి యావరేజ్ వాల్యూ అనేది మనకి 10, 8, 9లో 9 అనమాట. కాబట్టి మనకి అక్కడ 9 రావడం జరిగింది యావరేజ్ వాల్యూ. అదేవిధంగా ఇప్పుడు జియో మీన్ చూద్దాం. ఈజ్ఈక్వల్ టు జియో మీన్ బ్రాకెట్ ఓపెన్. అదేవిధంగా ఈ సెల్ని మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఈ సెల్ రేంజ్ని. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేయగానే మనకు చూడండి ఈ విధంగా అయితే జియో మీన్ వాల్యూ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హర్మీను సేమ్ అన్నీ అవే ప్రాసెస్ అనమాట. కాకపోతే అక్కడ మీకు జియో మీను, హార్మీను మాడతాయి అంతే. ఇప్పుడు చూడండి ఈజ్ఈక్వల్ టు హార్మీన్ అని చేసి ఇప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేసాం. అదేవిధంగా ఈ సెల్ రేంజ్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం అనమాట. ఎంటర్ చేసి 8.9 వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా కౌంట్, ఇక్కడ కౌంట్ అంటే చూడండి ముందు ఇక్కడ మనకి సెల్స్ ఉన్నాయి కదా, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఈజ్ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేస్తున్నాం. సారీ, ఇక్కడ కంటెంట్ వచ్చింది, యూ మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ టైప్ చేద్దాం. ఇప్పుడు కౌంట్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ A1 నుంచి ఈ రేంజ్ మొత్తం తీసుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ మొత్తం తీసుకున్నాను. మొత్తం తీసుకుని ఎంటర్ టైప్ చేస్తున్నాను. చూడండి బ్రాకెట్లో వచ్చేసి ఎంటర్ కొట్టగానే మనకి 3 వచ్చింది. ఎందుకంటే అక్కడ మనకి నెంబరింగ్ ఉన్న వాల్యూ మాత్రమే వచ్చింది అనమాట, మొత్తం రాదు. కాబట్టి ఇక్కడ మనకి 23, 10, 7 ఈ 3 ఉన్నాయి కాబట్టి అక్కడ వాల్యూ అనేది మనకి 3 రావడం జరిగింది. దీన్ని మనం కౌంట్ అంటాం. అక్కడ నెంబరింగ్ ఏ ఉంటే ఆ కౌంట్లోనే అది రిజల్ట్లోకి తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కౌంట్ ఏ చూద్దాం. ఈజ్ఈక్వల్ టు కౌంట్ ఏ బ్రాకెట్ ఓపెన్. అదేవిధంగా ఈ సెల్ రేంజ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి మనం సేమ్ అదే మాదిరిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెల్ రేంజ్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రాకెట్లో వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి 4 వచ్చింది. అంటే కౌంట్ ఏ అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ కూడా వచ్చింది అనమాట. కాబట్టి ముందున్న 2 లైన్లు వదిలేసి ఇక్కడ మొమ్ము, అదేవిధంగా 23, 10, 4 ఈ 4 కలిపి 4 అనమాట. కాబట్టి మనకి అక్కడ వాల్యూ అనేది 4 రావడం జరిగింది. సో ఇదన్నమాట. సో మీరు మ్యాథమెటికల్ ఫంక్షన్ చూసారు, అదేవిధంగా స్టాటిస్టికల్ ఫంక్షన్ చూశారు. అదేవిధంగా ఇప్పుడు టైం అండ్ డేటు దాని గురించి కూడా చూద్దాం. ఇప్పుడు టైం అండ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో వ్యూవర్స్ ఇప్పుడు చూసే కదా టైం అండ్ డేట్లో టుడే, నవ్వు, డేట్, టైం ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈజ్ఈక్వల్ ఇచ్చి టుడే అని ఇద్దాం. టుడే అని ఇచ్చేసి ఇక్కడ చూడండి సేమ్ అదే మాదిరిగా బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడ వాల్యూ ఏం లేదు, ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి ఈరోజు మనకి 11 కాబట్టి 2వ నెల 11, అదేవిధంగా 25 వచ్చింది అనమాట. ఇదనమాట. అంటే మన కంప్యూటర్లో ఏ డేట్ ఉన్నదో దాన్ని బట్టి వస్తుంది అది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఈజ్ఈక్వల్ టు నౌ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్.
ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి అదేవిధంగా క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి స్టార్ మార్కెట్ దాని కింద మనకి వైట్లో కనిపిస్తుంది. దాంట్లో అయితే మనకి డేట్ టైం అనేది కనిపిస్తుంది కింద వైట్లో దాంట్లో వచ్చింది అనమాట. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అది కంప్యూటర్లో ప్రాక్టికల్గా. అదేవిధంగా ఇప్పుడు డేట్ని చూద్దాం మనం. = డేటు. మనం డేట్ ఇచ్చే ముందు ఇక్కడ చూడండి మనకి ఇయర్, మంత్, అదేవిధంగా ఇయర్, మంత్, డేట్ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఇయర్ వచ్చి 25, మంత్ వచ్చి 2 అనమాట. 2025, 02, 11 ఇచ్చేసి ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 2/11/25 చూసారా? ఈ విధంగా అయితే మనకి డేట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టైం గురించి చూద్దాం. ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా = టైప్ చేస్తున్నాను. = టైప్ చేసి టైం అని ఇచ్చేసి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి టైం అనేటప్పుడు 04, అదేవిధంగా మినిట్ వచ్చి 05 ఇస్తున్నాను. సెకండ్స్ వచ్చి 04 ఇస్తున్నాను. ఇచ్చి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి చూడండి బ్రాకెట్లో వచ్చేసి ఈ విధంగా మనకి 4:05 AM వచ్చింది అనమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇదనమాట డేట్ టైం ఫార్ములాస్. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం స్టాటిస్టికల్ ఫంక్షన్ అయిపోయింది, అదేవిధంగా డేట్ అండ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ ఈజ్ టెక్స్ట్, ఫస్ట్ వచ్చి, అదేవిధంగా సెకండ్ వచ్చి ఈజ్ నెంబరు. ఫస్ట్ వచ్చి ఈజ్ టెక్స్ట్, సెకండ్ వచ్చి ఈజ్ నెంబర్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ టైప్ చేద్దాం. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చి ఈజ్ లాజికల్. సో అదేవిధంగా ఇప్పుడు 4 పాయింట్ ఈజ్ బ్లాంక్ వస్తుంది ఇక్కడ. సో చూసారు కదా, ఈ 4 అనమాట. ఇప్పుడు దీన్ని మనం షేడింగ్ ఇచ్చేద్దాం. షేడింగ్ అంటే మీరు ప్రీవియస్ వీడియో చూసుంటారు అదనమాట. అక్కడ షేడింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు దీన్ని మనం రిజల్ట్ని కనుక్కోవాలన్నమాట. దీన్ని ఏ విధంగా రిజల్ట్ మనం కనుక్కుంటాం అంటే చూడండి ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది. అంటే మనం సెలెక్ట్ చేసే దాంట్లో రిజల్ట్ అనేది టెక్స్ట్ అనేది తీసుకుంటుంది. నెంబరింగ్ ఉంటే తీసుకోదన్నమాట. అది ఫాల్సా ట్రూ అనేది చూపిస్తుంది మనకి. ఇప్పుడు చూడండి ఈజ్ టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. ఈజ్ టెక్స్ట్ టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఒక సెల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను పైన. ఇక్కడ చూడండి నెంబరింగ్, నేమ్లో టెక్స్ట్ ఇవి మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ సెల్ రేంజ్ని. ఇప్పుడు మమ్ము అనే దాన్ని తీసుకున్నాను నేను. ఆ సెల్ని తీసుకొని మనం ఎంటర్ క్లిక్ చేసి చూడండి అది టెక్స్ట్ ఉంది కాబట్టి అది ట్రూ అని వచ్చింది మనకి. అదేవిధంగా ఇప్పుడు నెంబరింగ్ తీసుకుందాం 23. అది ఏం వచ్చిందో చూద్దాం ఇప్పుడు డిస్ప్లే మీద. అంటే మనం అక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి అది ట్రూ అని వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నెంబరింగ్ తీసుకుందాం. నెంబర్ చూస్తే మనకు ఫాల్స్ రావాలి. అంటే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 23 తీసుకుంటున్నాను. 23 తీసుకుని ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. కాబట్టి నెంబరింగ్ ఉంది కాబట్టి అది ఫాల్స్ అనమాట. టెక్స్ట్ ఉంటే ట్రూ అని చూపిస్తుంది, నెంబరింగ్ రాంగ్ కాబట్టి మనకి ఫాల్స్ అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈజ్ నెంబర్ని కూడా చూద్దాం. ఈజ్ నెంబర్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి నేను 23 ఇస్తాను. ఫస్ట్ ఒక నెంబరింగ్ ఇస్తాను బ్రాకెట్ ఓపెన్ చేసి. సో 23 ఇస్తున్నాను. దాన్ని బ్రాకెట్లో చేసి ఎంటర్ క్లిక్ చేసి మనకి ట్రూ అని వస్తుంది. నెంబర్ కరెక్టే కదా కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనం టెక్స్ట్ టైప్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసి ఫాల్స్ వస్తుంది. ఒకసారి చూడండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో = ఇచ్చాను. అదేవిధంగా ఈజ్ నెంబర్ అని ఇస్తున్నాను. ఈజ్ నెంబర్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను మమ్ము అని సెల్ అడ్రస్. అదేవిధంగా ఎంటర్ క్లిక్ చేసి మనం చూడండి ఫాల్స్ అని వచ్చింది. కాబట్టి అక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని వచ్చింది. సో ఇదన్నమాట. అదేవిధంగా లాజికల్స్ని చూద్దాం. ఇప్పుడు మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన = 2 + 2. ఇక్కడ చూడండి జీ సెల్లో చూస్తున్నారు కదా. = 2 + 2 ఎంటర్ కొలితే మనకి 4 వచ్చిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 4, అదేవిధంగా ఇక్కడ గ్రేటర్ దెన్ లెసర్ దెన్ ఉంటుంది. అవి ఇచ్చేసి మనం 5 ఇద్దాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం 5 ఇచ్చాం. మనకి 4 కన్నా 5 పెద్దది కాబట్టి ట్రూ అని వచ్చింది. కాబట్టి అది కరెక్ట్ కాబట్టి అక్కడ ట్రూ అని వచ్చింది. ఇప్పుడు వాటిని ఉపయోగించి లాజికల్ ఫంక్షన్ని కనుక్కుందాం. ఇప్పుడు = ఇస్తున్నాను. = ఇచ్చేసి లాజికల్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు లాజికల్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రూ అనే పైన ఆ సెల్ అడ్రస్ని తీసుకుందాం. దాన్ని క్లిక్ చేసుకొని మనం అక్కడ ఇచ్చేసి బ్రాకెట్లో వచ్చేసి ఎంటర్ క్లిక్ చేద్దాం. ఎంటర్ క్లిక్ చేసి మనం చూడండి ట్రూ అని వచ్చింది. ఆ సెల్ అడ్రస్ కరెక్ట్ కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు 4 ఇద్దాం. 4 ఇస్తే మనకి ఫాల్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ టైప్ చేద్దాం.
ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను నెంబర్ తీసుకున్నాను, పైన 4 వల్ల ఆ నెంబరింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది మనకి అది తీసుకుంటే. సో చూసారా, ఫాల్స్ అని వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు బ్లాంక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్యాంక్ ఫార్ములా వచ్చి మనకి బ్లాంక్ అడ్రస్ ఇస్తే మనకి ట్రూ అని వస్తుంది. ఒకవేళ నెంబరింగ్ టెక్స్ట్ అవ్వకుంటే మాత్రం ఫాల్స్ వస్తుంది. అదనమాట బ్లాంక్కి సంబంధించి. ఇప్పుడు ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తున్నాను. బ్లాంక్ నుంచి ఇది బ్రాకెట్ ఓపెన్ చేసి అదేవిధంగా ఆ సెల్ రేంజ్ ఇస్తున్నాను. అక్కడ చూడండి బి ఉల్ల సెల్ అడ్రస్ అది ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. మనకి ట్రూ వస్తుంది. ఎందుకంటే అది వైట్ బ్లాంక్ కాబట్టి మనకి ట్రూ వస్తుంది. చూసారా, కాబట్టి దాన్ని బ్లాంక్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం టెక్స్ట్ ఇస్తే అది ఫాల్స్ వస్తుంది. ఒకసారి చూద్దాం అది కూడా. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి మళ్ళీ బ్లాంక్ ఇచ్చేసి అక్కడ అయితే నేను మళ్ళీ టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్ ఇస్తే మనకు ఫాల్స్ వస్తుంది. అంటే టెక్స్ట్ అనే కాదు, నెంబర్ ఇచ్చినా మనకు ఫాల్సే వస్తుంది. అక్కడ బ్లాంక్ వైట్ ఉంటేనే మనకి ట్రూ అని వస్తుంది అనమాట. సో ఇవి చూసారు కదా, ఇప్పుడు చూడండి మనకి ఫాల్స్ అని వచ్చింది. సో ఇదన్నమాట మ్యాథమెటికల్ ఫంక్షన్, స్టాటిస్టికల్ ఫంక్షన్, అదేవిధంగా డేట్ అండ్ టైం ఫార్ములాస్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఫంక్షన్. వీటి గురించి అయితే ఈ పార్ట్ 6, పార్ట్ 7 అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇంకా ఉన్నాయన్నమాట. అది పార్ట్ 8 అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఆ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా రీచ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయితే మనం వీడియో చేసినందుకు మనకు కొంచెం మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మోటివేషన్ వస్తే ఇంకొన్ని వీడియోస్ అయితే ఇంకా మీకు ఫ్యూచర్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు MS వర్డ్, అదేవిధంగా మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వీటి గురించి అయితే మనం ప్రతి ఒక్క వీడియోని అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం మైక్రోసాఫ్ట్ గురించి అయితే MS ఆఫీస్ గురించి అయితే వీడియోలు మొత్తం అయిపోయాయి అనమాట. అంటే ఒక కోర్స్ లాగా దాన్ని మనం ప్రతి ఒక్క లెసన్ లాగా కొన్ని పార్ట్లుగా విభజించి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మైక్రోసాఫ్ట్లో అయితే చాలామంది అయితే MS ఆఫీస్ని నేర్చుకున్నారనమాట. అదేవిధంగా నేర్చుకోవడం కాదు, మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ అయితే 300, 200 దాటాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం MS ఎక్సెల్ లెసన్స్ అయితే స్టార్ట్ చేసాం. కాబట్టి ఇంతవరకు MS ఎక్సెల్లో 6 పార్ట్లు అయితే జరిగాయి. అదేవిధంగా ఇది 7 పార్ట్ అనమాట. కాబట్టి మనకి 6 పార్ట్ తర్వాత 7 పార్ట్ అనేది చాలా లేట్ అయింది వీడియో. కాబట్టి ఇంకా వీడియోస్ అనేది లేట్ కాకుండా నాకు తగిన సమయంలో మీకు వీడియో చేసి అప్లోడ్ చేశానని నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా వీడియోని మీరు చూడడమే కాదు, అదేవిధంగా ఇంకొంతమందికి మీరు షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా మీరు నా వీడియోని షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట సిటీల్లోకి వెళ్ళి మీరు కోర్సు నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం 25,000 దాకా అవుతుంది. కాబట్టి రియల్ టైం అనేది మీకు దొరకకపోవచ్చు, అదేవిధంగా మీకు ప్రాక్టికల్గా రాకపోవచ్చు. కాబట్టి మనం ఇచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు చూస్తా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు కంప్యూటర్ ముందుకు వెళ్ళి ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేసి మీకు తప్పకుండా అనేది ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి ఫీజు అయితే దీంట్లో తీసుకోవడం జరగదు. కాబట్టి మీకు అనువైన సమయంలో నైట్ టైం అయినా కానీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ అయినా కానీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కానీ ఈ వీడియో చూస్తే మీరు కంప్యూటర్ ముందు కూర్చొని మీరు టైప్ చేసి మీకు కంపల్సరీగా ఈ కోర్స్ అనేది కంప్లీట్గా అవుతుంది. అదేవిధంగా రావడమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పార్ట్ 1 నుంచి చూడండి. ఎందుకంటే కొంతమంది అయితే పార్ట్ 7, పార్ట్ 8 నుంచి చూస్తున్నారు. అలా కాకుండా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్క వీడియో అనేది పార్ట్ 1 నుంచి చూడండి. పార్ట్ 1 నుంచి చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా. కాబట్టి మీరు పార్ట్ 1 నుంచి చూస్తే ప్రతి ఒక్క కోర్స్ అనేది మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. అదేవిధంగా నేర్చుకోవడమే కాదు, మీరు బయట ఊళ్ళకి వెళ్ళినా ఎటువంటి సిటీలోకి వెళ్ళి ఏ కంపెనీలో జాయిన్ అయినా మీకు దీని మీద అయితే ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు. అదేవిధంగా మనకి MS ఆఫీస్, MS ఎక్సెల్ చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్లు కూడా MS ఆఫీస్ని అడుగుతున్నారు. కాబట్టి మీరు MS ఆఫీస్ అనేది ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క డాక్యుమెంట్, క్రియేట్ చేసే డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి మనకి మైక్రోసాఫ్ట్తో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి MS ఎక్సెల్ కూడా నేను వద్దు అని చెప్పట్లేదు. MS ఎక్సెల్ కూడా చాలా ముఖ్యమైన కోర్స్ అనమాట ఇది కూడా. ఎందుకంటే డేటా ఏంటి, అదేవిధంగా మన కంపెనీ అకౌంట్స్ ఇవన్నీ మనం MS ఎక్సెల్ ద్వారా చేస్తాం. కాబట్టి దీంట్లో మనకి మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఫంక్షన్, అదేవిధంగా స్టాటిస్టికల్ ఫంక్షన్, టైం, డేటు, ఇన్ఫర్మేషను, ఈ ఫార్ములాస్ అయితే మనం తెలుసుకోవాలి ముందుగా. కాబట్టి నేను మీకోసం అయితే ఈ వీడియోస్ని చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అదేవిధంగా నెక్స్ట్ వీడియో MS ఎక్సెల్ పార్ట్ 8 అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్.